నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ద్రవ్య వినిమయ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో పక్కదారి పట్టిన చర్చ మాజీ మంత్రి సబితపై సీఎం పరోక్ష వ్యాఖ్యలతో దుమారం రేవంత్ వ్యాఖ్యలపై సబిత తీవ్ర ఆవేదన సీఎం క్షమాపణకు కేటీఆర్ డిమాండ్ మాజీ మంత్రి మోసానికి ప్రతిరూపమన్న సీఎం ఏపీలో 4 నూతన పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు సీఎం ఆదేశాలు రాష్ట్రాన్ని వీడిన సంస్థలను వెనక్కి రప్పించాలని సూచన వైసీపీ పాలనలో 7% తగ్గిన మైనింగ్ ఆదాయం ప్రైవేట్ ఏజెన్సీల నుంచి 1025 కోట్లు ఇసుక బకాయిలు రావాలన్న సర్కార్ గోదావరిలో భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న ప్రవాహం శ్రీశైలంకు స్థిరంగా వరద 8 గేట్ల ద్వారా నీటి విడుదల కేరళ వయనాడ్లో 184కు చేరిన మృతుల సంఖ్య ముందస్తు హెచ్చరికలను పట్టించుకోలేదన్న కేంద్రం తిప్పికొట్టిన విజయన్ పారిస్ ఒలింపిక్స్ లో మెరిసిన తెలుగు తేజాలు ప్రీ క్వార్టర్స్ చేరిన పీవీ సింధు ఆకుల శ్రీజ ఫైనల్ చేరిన షూటర్ స్వప్నిల్ ఇరాన్లో హమాస్ అధిపతి హనియే హత్య ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ పై అనుమానాలు ప్రతీకారం తప్పదన్న ఖమేని తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ పక్కదారి పట్టింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు సభలో ఆందోళనకు దిగారు సీఎం ఎవరి పేరు ప్రస్తావించలేదని అనవసరంగా రెచ్చగొట్టవద్దని మంత్రులు వారించగా మహిళనైన తనను ముఖ్యమంత్రి ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో తాను ఎంపీగా పోటీ చేసినప్పుడు అండగా ఉంటారని హామీ ఇచ్చి పార్టీ ఎందుకు మారారని రేవంత్ రెడ్డి ఆమెను నిలదీశారు ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యులు పోటాపోటీ ఆందోళనల మధ్య సభ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా పలు అంశాలపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది ఎన్నికల హామీలను కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు ప్రభుత్వం గ్యారంటీల పేరుతో గారడీలు చేస్తోందన్న ఆయన హామీలు కొండంతా బడ్జెట్లో నిధులు గోరంతా అని దుయ్యబట్టారు రేవంత్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపిస్తే వెంటనే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటారని కేటీఆర్ సవాల్ చేశారు కాంగ్రెస్ వచ్చాక ఇచ్చామని చెబుతున్న 30,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చినవేనన్నారు ఈ వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి సీతక్క 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు కేటీఆర్ చెప్పే ఉద్యోగాల భర్తీ ఓ సినిమాలో కోట శ్రీనివాసరావు కోడి కథను తలపిస్తోందన్నారు ఓట్ల కోసం నోటిఫికేషన్లు ఇస్తూ నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు మూసీ సుందరీకరణ విషయంలో ప్రభుత్వం అంచనాలు భారీగా పెంచిందని కేటీఆర్ విమర్శించగా డిపిఆర్ పూర్తి కాకుండానే తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారని మంత్రులు మండిపడ్డారు ఎన్నికల హామీలను అమలు చేయాలన్న కేటీఆర్ బకాయిలను కూడా విడుదల చేయాలని కోరారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరిస్తే కలిసి వస్తామని పేర్కొన్నారు ఇప్పుడు కొత్త సర్పంచులు వచ్చే లోపల పాత సర్పంచులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో దయచేసి క్లియర్ చేయండి లేకపోతే మీకు నష్టం మాకు నష్టం ఎందుకంటే అందులో మీ సర్పంచులు ఉన్నారు మా సర్పంచులు ఉన్నారు కేంద్రం నుంచి 800 కోట్లు వచ్చినాయి వాటిని రిలీజ్ చేయండి మీరు మాట ఇచ్చిన విధంగా ఎల్ఆర్ఎస్ 25 లక్షల మందికి ఉచితంగా అమలు చేయండి ప్రభుత్వంతో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి తప్పకుండా కలిసి వస్తాం మంచి పథకాలు కొనసాగించండి కేసీఆర్ కిట్లు కొనసాగించండి పేరు మార్చండి బతుకమ్మ చీర పేరు మార్చండి క్వాలిటీ పెంచండి కొనసాగించండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తెచ్చాం స్కూల్స్ లో సబితక్క నిన్న చాలా డీటెయిల్ గా చెప్పారు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కొనసాగించండి మిడ్ డే మీల్ బకాయిలు ఉంటే అవి కూడా ఇవ్వండి తర్వాత మాట్లాడిన సీఎం ప్రభుత్వానికి సహకరించే ఆలోచన ఉంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలినరు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాడు ఏం మోసం చేసిన అధ్యక్ష ఏముంచిన అధ్యక్ష ఈయన బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేశాం ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సబిదాక పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నా ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు
విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. సీఎం సబితకు క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ప్రతిగా కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగగా సబితపై వ్యాఖ్యలకు సీఎం వివరణ ఇచ్చారు. వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సబితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి. 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంటుకు పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సబితక్క నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చేయి, ఎన్నికల్లో నీకు అండగా నిలబడతా అని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టీఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టీఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. ఆందోళన కొనసాగించిన బీఆర్ఎస్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి గతంలో సబిత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సిఎల్పి లీడర్గా ఏ దళితుడిని చేయలేదు అధ్యక్ష. మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపిగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం వదిలిపెట్టిపోయి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష? నేనా, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది? ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ సభ్యులు నిరసనల తీవ్రత పెంచగా ఆ ఆందోళన మధ్య తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ మాట వింటే బతుకు బస్టాండ్ అవుతుందన్న వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయంటూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. సీఎం కుర్చీలో కూర్చుని నిండు సభలో మమ్మల్ని అవమానించడం సరికాదని సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడిన తీరు రాష్ట్ర మహిళలందరినీ అవమానించినట్టుగా ఉందని వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ రేపు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్టు చెప్పారు. మరి నా పేరు తీసుకున్నారు, మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా పారిపోయినారు. ఈ రోజు అది కూడా చెప్తున్నాను, ఎందుకు పారిపోయినారు? మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా? భట్టి గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు. మా కర్మగాలే వచ్చాం. దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు, కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగి అధికారం మీకు ఎక్కడిదేని అడుగుతున్నాను. ఉప ముఖ్యమంత్రి ఏం చక్కగా లేడు. ఆయన వస్తాడు, ఏం ముఖం పెట్టుకొని వచ్చిందంటాడు. నీకేమే మొహం పెట్టుకొని నువ్వు వచ్చినావో మేము కూడా అట్లే వచ్చినాం. ఎంత గుండె ధైర్యం నీకు? ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకొని ఏ మొహంతో వచ్చినావని చెప్పడానికి ఏ రకంగా అంత ధైర్యంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చిండ్రు? మరి నీకెవరు చదువు చెప్పినరో, ఎవరు సంస్కారం నేర్పినరో నాకు తెలియదు, కానీ తెలంగాణ ఆడబిడ్డలు అన్ని గమనిస్తున్నారు. ఇలా మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళిద్దరికి ముగ్గురికి జరిగింది కాదు, ఇది తెలంగాణ ఆడతల్లులకు జరిగిన, ఆడబిడ్డలకు జరిగిన అవమానం. వాళ్ళ ఉసురు నీకు ఖచ్చితంగా దాక్తుంది. సిగ్గు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో, కొద్ది జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా క్షమాపణ చెప్పు. మోసానికి ప్రతిరూపం సబితా ఇంద్రారెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన ఆయన సునీత అక్క కోసం ప్రచారానికి వెళ్తే తనపై 2 కేసులు పెట్టారన్నారు. తనను పార్టీలోకి రమ్మని చెప్పిన సబిత తర్వాత ఆమె పార్టీ మారారని ఆక్షేపించారు. తనకు ఎంపీ టికెట్ ఖరారు కాగానే బీఆర్ఎస్లోకి సబిత వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబిత ఆవేదనలో అర్థం లేదని తెలిపారు. సబితపై ఏమాత్రం అభిమానం ఉన్నా కేసీఆర్ సభకు రావాలన్నారు. సభలో బీఆర్ఎస్కి ఇవ్వాల్సిన సమయం ఇచ్చామని హరీష్, కేటీఆర్, జగదీష్ రెడ్డి ముగ్గురు కలిపి 6 గంటలు మాట్లాడారని చెప్పారు. ప్రజాస్వామ్యంగా సభను నడిపిస్తున్నామని సీఎం అన్నారు. సభలో ఎవరిని కించపరిచేలా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడలేదని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు అన్నారు. నిన్న జరిగిన రుణమాఫీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారని వివరించారు. అసలు మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? అక్కలు వెనకాలన్న అక్కలు అంటే ఉట్టి వాళ్ళనే ఉద్దేశించి అన్నారా? అట్లా ఏం లేదు కదా. ఇట్ మీన్స్ ఒకటి తడుకున్నాడు అన్నట్టు అంతే. మేమే మా గురించి అన్నారు, మేమే చేసినామని అంటున్నారు, కానీ మా ముఖ్యమంత్రి ఉద్దేశంలో అసలు అనలేదు. మహిళలను కించపరిచిన అవసరం కూడా మా ముఖ్యమంత్రి గారికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ ఏదో ఒకటి సృష్టించి ఈ రోజు సభని తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతోనే వచ్చారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే వర్మతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మధ్యాహ్నం అగర్తలా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన గవర్నర్కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా అత్యుత్తమ విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు 5 నూతన విధానాల రూపకల్పనకు ఆదేశించారు. కుప్పం, లేపాక్షి, దొనకొండ, మూలపేటలో నూతన పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని వీడిన పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరిపి వెనక్కు తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించారు. పారిశ్రామికవేత్తల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించేందుకు స్వయంగా మాట్లాడతానని ఆయన చెప్పారు. మల్లవల్లి పారిశ్రామికవాడ భూముల ధరల్ని వైసీపీ పాలకులు విచ్చలవిడిగా పెంచేయటం వల్ల పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. పెట్టుబడుల్ని ఆకర్షించేలా భూముల ధర తగ్గింపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. విశాఖ, చిత్తూరు నోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 75,000 కోట్ల పెట్టుబడులతో బీపీసీఎల్ సంస్థ ఏపీకి రాబోతోందని, విన్ ఫాస్ట్ సంస్థ సీఎంతో చర్చలు జరిపిందని సమీక్ష తర్వాత పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఏపీకి త్వరలోనే సరికొత్త పారిశ్రామిక విధానం తెస్తామని తెలిపారు. ఇండియాలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పాలసీని మనం ఆంధ్రప్రదేశ్లో తేవాలా, వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఒక 15 డేస్లో ఫస్ట్ డ్రాఫ్ట్ చేయడము, తర్వాత డ్రాఫ్ట్ సార్ ఓకే అన్న తర్వాత స్టేక్ హోల్డర్స్తో కూడా మాట్లాడి ఇంకేమన్నా ఉంటే ఫైన్ ట్యూన్ చేసుకొని ఇండస్ట్రియల్ పాలసీ ఉండే విధానం మనం తేబోతున్నాము. చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్, మనకు ఇంకా అంతకన్నా పెద్ద బ్రాండ్ ఎవరు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్కి. మంచి ఇండస్ట్రియల్ పాలసీస్ తెచ్చి మనం కానీ ఇక్కడ ఇంకార్పొరేట్ చేయగలిగితే ఇండస్ట్రియలిస్టులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్ కంపేర్ టు తెలంగాణ మనకు చాలా ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో మైనింగ్ శాఖ ఆదాయం 7% ఉందని ప్రభుత్వం నిర్ధారించింది. 2014-19 మధ్య 24% వృద్ధి సాధించినట్లు గుర్తు చేసింది. మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వనరులపై చర్చించారు. 5 ఏళ్లలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందాలపై సమీక్ష జరిపారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు చెల్లింపులు చేయలేదన్న అధికారులు ప్రభుత్వానికి 1,025 కోట్ల రూపాయలు చెల్లించలేదని తేల్చారు. అక్రమాలపై కేసులు నమోదు చేశామని సీఎంకు వివరించారు. మైనింగ్ శాఖలో అస్తవ్యస్త విధానాల వల్ల తలెత్తిన సమస్యలు, ఉచిత ఇసుక పాలసీ అమలు, వివిధ ప్రాంతాల్లో ఇసుక లభ్యత, ధరలపైన సీఎం సమీక్షించారు. రవాణా ఖర్చుల వల్ల కొన్ని చోట్ల తక్కువ ధరకు ఇసుక దొరకటం లేదని గుర్తించారు. తవ్వకం, రవాణా ఖర్చులు భారం కాకుండా ఎలా చూడాలి అనే అంశంపైన చర్చించారు. అవసరం ఉన్న వారికి రీచ్ నుంచి నేరుగా ఇసుక తీసుకువెళ్తే భారం ఉండదన్న సీఎం ఉచిత ఇసుక విధానానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. వినియోగదారులకు భారం కాకుండా చూడాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీగా డీఎస్పీ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో 57 మంది డీఎస్పీలను పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న గోదావరి నీటి మట్టం ఇవాళ భద్రాచలం వద్ద మళ్లీ పెరిగింది. రాత్రి నుంచి క్రమంగా పెరిగి 45.1 అడుగులకు చేరుకుంది. ఫలితంగా అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. శబరి ఉపనదికి ప్రవాహం పోటెత్తగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం నుంచి 10 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి వరదతో ఉక్కిరిబిక్కిరి అయిన కోనసీమలోని లంక గ్రామాలు క్రమంగా ముంపు నుంచి బయటపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. కోనసీమ లంకల్లో విష సర్పాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. అంబాజీపేట మార్కెట్ యార్డ్ సమీపంలో భారీ కొండ చిలువ రహదారిపైకి రాగా స్థానికులు భయంతో పరుగులు తీశారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్టు నుంచి 8 గేట్ల ద్వారా అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 3,10,000 క్యూసెక్కుల వరద వస్తుండగా స్పిల్వే ద్వారా 2,23,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ఈ సాయంత్రం 6ంటికి 213 టీఎంసీల నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ఈ సాయంత్రం 6 గంటల సమయానికి 161.96 టీఎంసీలుగా నమోదైంది.
కృష్ణా యాజమాన్య బోర్డును తెలిపి నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టా సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని అధికారులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి తొలుత తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆ దిశగా ఆయా జిల్లాల సాగునీటి సలహా మండలిలు నిర్ణయం తీసుకోవాలని నిమ్మల ఆదేశించారు. కేరళ వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డ దుర్ఘటనలో మృతుల సంఖ్య 184కు చేరింది. 200 మంది గాయపడగా ఇంకా అనేక మంది ఆచూకీ తెలియటం లేదని కేరళ రెవెన్యూ శాఖ వర్గాలు వెల్లడించాయి. మట్టి బురద కింద అనేక మంది చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్న అధికారులు మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంటున్నారు. 5592 మందిని కొండ చర్యల నుంచి రక్షించారు. పిల్లలు గర్భిణులు సహా మరో 8017 మందిని 82 సహాయ శిబిరాలకు తరలించారని కేరళ ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. ముండకాయి జంక్షన్, చూరల్మాల పట్టణాల్లో 300 ఇళ్లు ధ్వంసం కాగా 180 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వైనాడ్లో సైన్యం, నావికాదళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బురద కింద చిక్కుకున్న వారిని వెలికితీసే పనులు చేస్తున్నాయి. భారీ ఇంజనీరింగ్ పరికరాలతో సహాయ చర్యలు చేస్తుండగా ఢిల్లీ నుంచి తెప్పించిన 110 అడుగుల బెయిలీ వంతెనతో సహాయ చర్యలు ఊపందుకుంటాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 3000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. కొన్ని మృతదేహాలు కొండ చర్యలు విరిగిపడిన చోటుకు 20 కిలోమీటర్ల అవతల దొరికినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు. అరేబియా సముద్రం వేడికి ఏర్పడిన మేసోస్కేల్ డీప్ క్లౌడ్ వ్యవస్థ ప్రభావంతో తక్కువ సమయంలోనే కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 7 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వైనాడ్లో ప్రకృతి విపత్తుపై జూలై 23నే కేరళను హెచ్చరించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్లు తెలిపారు. కొండ చర్యలు విరిగిపడతాయనే హెచ్చరికలతో జూలై 9నే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేరళకు వెళ్లాయని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు రాష్ట్రానికి చేరుకున్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల్ని కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదని అమిత్ షా చెప్పారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆలోచన ఎందుకు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. అదే చేసి ఉంటే అంతమంది ఎందుకు చనిపోయారని ప్రశ్నించారు. అయినా కేరళ ప్రభుత్వం ప్రజలకు కేంద్రం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని అమిత్ షా రాజ్యసభలో హామీ ఇచ్చారు. అన్ని రకాలుగా సాయం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై విమర్శలను ఆయన తప్పుపట్టారు. ఈ వ్యవస్థను ఉపయోగించుకుని ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాలు విపత్తు నష్టాన్ని తగ్గించుకోగలిగాయని చెప్పారు. అయితే వైనాడ్ విపత్తుకు ముందే కేరళను అప్రమత్తం చేసినట్లు కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను కేరళ సీఎం పినరయి విజయన్ ఖండించారు. కేంద్రం నుంచి తమకు ఎలాంటి హెచ్చరిక రాలేదని చెప్పారు. ప్రకృతి ప్రకోపానికి ముందు కేంద్రం వైనాడ్కు రెడ్ అలర్ట్ ప్రకటించలేదన్న విజయన్ కొండ చర్యలు విరిగిపడిన తర్వాత హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారన్న ఆయన ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవటానికి ఇది సమయం కాదన్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని కోరారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్పర్సన్ గా 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. ప్రస్తుతం యూపీఎస్సీ సభ్యురాలుగా ఉన్న ఆమె రేపు యూపీఎస్సీ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి ప్రీతి సుదాన్ ప్రభుత్వ యంత్రాంగంలో వివిధ శాఖల్లో పనిచేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు. యూపీఎస్సీ చైర్మన్ పదవికి ఇటీవలే మనోజ్ సోని వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయగా నూతన చైర్పర్సన్ నియామకం అనివార్యమైంది. మహారాష్ట్రకు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేడ్కర్ ఎంపికను యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్తులో సివిల్స్ పరీక్షల్లో పాల్గొనకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించింది. పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ నకిలీ ధ్రువపత్రాలతో పరీక్షను రాసినట్లు గుర్తించిన యూపీఎస్సీ ఈ మేరకు ఆమెపై చర్యలు చేపట్టింది. పుణేలో సహాయ కలెక్టర్గా విధులు నిర్వహించిన సమయంలో పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగం సహా యూపీఎస్సీకి తప్పుడు పత్రాలు సమర్పించారు అనే ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన యూపీఎస్సీ ఆమెకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఈ నోటీసులకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేనందున చర్యలు తీసుకున్నట్లు కమిషన్ పేర్కొంది. పూజా ఖేడ్కర్ ఉదంతం తెరపైకి వచ్చిన తర్వాత 2009 నుంచి 2023 వరకు సివిల్స్ ఇంటర్వ్యూలకు హాజరైన 15,000 మంది అభ్యర్థులు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించామని, ఆమె ఒక్కరే తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తేలిందని యూపీఎస్సీ స్పష్టం చేసింది. మరోవైపు పూజాపై చీటింగ్, ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. హైదరాబాద్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలోని పంజాగుట్ట సర్కిల్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ ఓ వ్యాపారి వద్ద నుంచి 2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఉప్పలకు చెందిన శ్రీకాంత్ తన సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన ఆస్తుల్ని 3 ఏళ్లకు అసెస్మెంట్ చేయించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అసెస్మెంట్ చేయాలంటే 3 లక్షలు లంచం ఇవ్వాలని స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ డిమాండ్ చేశారు. చివరికి 2 లక్షలు ఇవ్వటానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ అంశంపై బాధిత
బాధితుడు ఏసీబీకి సమాచారం ఇవ్వగా శ్రీధర్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. హమాస్ అధిపతి ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హత్యకు గురైనట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఆయన ఉన్న ఇంటిపై వైమానిక దాడి జరిగిందని హమాస్ తెలిపింది. ఈ హత్యకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ఇందుకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన దాడికి ప్రతీకారంగా హనియే ఇతర హమాస్ నేతల్ని చంపుతామని నెతన్యాహు సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. సాధారణంగా ఖతార్లో ఉండే ఇస్మాయిల్ హనియా మంగళవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు టెహ్రాన్ వెళ్లారు. మంగళవారం హనియేతో ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ హొసైనీ ఖమేనీ సమావేశమై చర్చలు కూడా జరిపారు. బుధవారం తెల్లవారుజామున ఆయన హత్యకు గురయ్యారు. హనియే ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి తెలిపారు. ఈ అంశంపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్, అమెరికా స్పందించలేదు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా కృషి చేస్తున్న వేళ హనియే హత్య జరగటం పరిస్థితిని సంక్లిష్టం చేసే అవకాశం కనిపిస్తోంది. హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్య ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య చిచ్చు రేపింది. హనియా హత్యపై ఇజ్రాయెల్పై ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ హొసైనీ ఖమేనీ హెచ్చరించారు. తమ సొంత భూభాగంలో దాడి జరగటాన్ని తీవ్రంగా పరిగణించిన ఖమేనీ ఇందుకు బదులు తీసుకుంటామని ఇజ్రాయెల్కు గట్టి హెచ్చరికలు పంపారు. ఇజ్రాయెల్ శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. హనియే తమకు ప్రియమైన అతిథి అని, ఆయన మరణానికి ప్రతీకారం తీసుకోవటం తమ కర్తవ్యమని ఖమేనీ అన్నారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత షట్లర్ల జోరు కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ లో తెలుగు తేజం పీవీ సింధు, పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ ప్రీ క్వార్టర్స్ లో ప్రవేశించారు. ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాతో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో 21-5, 21-10 తేడాతో సింధు గెలుపొందింది. ఈ విజయంతో సింధు గ్రూప్ ఎం నుంచి ప్రీ క్వార్టర్స్ కు దూసుకువెళ్లింది. కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగించింది. 2016 రియో ఒలింపిక్స్ లో రజతం, టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పథకాన్ని సింధు గెలిచింది. పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ ఇండోనేషియాకు చెందిన ప్రపంచ 3వ నెంబర్ ఆటగాడు జొనాథన్ క్రిస్టీపై 21-18, 21-12 తేడాతో వరుస గేముల్లో గెలిచి ప్రీ క్వార్టర్స్ కు చేరాడు. రేపు పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ జరగనున్నాయి. టేబుల్ టెన్నిస్ లో తెలుగు తేజం ఆకుల శ్రీజ ప్రీ క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ విభాగంలో సింగపూర్ క్రీడాకారిణి జంగ్పై 4-2 తేడాతో శ్రీజ ఘన విజయం సాధించింది. మొదటి సెట్ లో ఓడిన తర్వాత అద్భుతంగా ఆడిన శ్రీజ మ్యాచ్ ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ లో ప్రీ క్వార్టర్స్ చేరిన రెండో భారత క్రీడాకారిణిగా శ్రీజ రికార్డు సాధించింది. నిన్న జరిగిన పోటీల్లో మనికా బాత్రా ప్రీ క్వార్టర్స్ చేరింది. అటు పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్స్ విభాగంలో షూటర్ స్వప్నిల్ ఫైనల్ కు చేరాడు. క్వాలిఫికేషన్ రౌండ్ లో 590 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచిన స్వప్నిల్ ఫైనల్ చేరాడు. రేపు ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి ప్రీ క్వార్టర్స్ లోకి దూసుకువెళ్లింది. భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ ఒలింపిక్స్ లో రెండో పథకంపై గురిపెట్టింది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన లవ్లీనా పారిస్ ఒలింపిక్స్ మహిళల 75 కేజీల విభాగంలో క్వార్టర్స్ చేరింది. ప్రీ క్వార్టర్స్ లో నార్వే బాక్సర్ సున్నివాపై 5-0 తేడాతో లవ్లీనా ఘన విజయం సాధించింది. క్వార్టర్స్ లో గెలిస్తే లవ్లీనాకు పథకం ఖాయమవుతుంది.